ఏమిటా పిచ్చి పనులు పిచ్చి పాటలు మా మీద చేసుకోవడానికి నువ్వంతా నీ బతుకంత మీరు ఆడే నాటకానికి తైతక్కలాడడానికి నేను దేవయ్యను కాదురా, రాజశేఖరం గారి కొడుకుని, ఈ ఆస్తికి వారసుడు. మిస్టర్ శ్రీధర్ MBA and the head of this property and the judge of your destiny. మిమ్మల్ని పొట్టలో వేసుకోవడానికి ఈ పద్మ వ్యూహం పడ్డా. That's all. అమ్మలుడు మొత్తానికి చరిత్ర మార్చావురా. నిన్ను చూసి నీ మేనమాగా నేను గర్వపడుతున్నాను రా. చరిత్ర ఎప్పుడూ మారదు. చరిత్రలో మీలాంటి వాళ్ళ జాతకాలే మారుతాయి. మిమ్మల్ని మీ దుర్మార్గాన్ని నిరూపించడానికే ఈ నాటకం ఏర్పాటు చేశాను. మీరు చేసిన పనులన్నీ ఫోటోలు తీశాను, మిమ్మల్ని నచ్చితో నిలబెట్టి ఈ నాటకానికి తెరతీశాను. ఇదే మీ బ్రతుకుల్లో ఆఖరి సన్నివేశం. దీనికోసమే మిమ్మల్ని నమ్మించాను. అది మా నమ్మకంలోని గొప్పతనం రా మేనలుడు. నువ్వు నిజంగా మమ్మల్ని నమ్ముకున్న బక్కరైతే అయి ఉంటే నాగలి నారు కొనిచ్చి నేను దీవించి మరీ పంపేవాడు. చెప్తా కానీ ఏమిటో ఇవాళ నేను చంపక తప్పటం లేదురా. కానీ సత్యము నీకు గొప్ప అదృష్టం కలిసి వస్తుందిరా మేనల్డ్. ఆ రోజు మీ అమ్మ శవాన్ని ఆఖరి చూపైనా చూసుకునే అదృష్టం కలిసి రాలేదు. కానీ ఇవాళ సత్యం నీ అబ్బ శవాన్ని చూసుకునే అవకాశం మాత్రం కలిసి వస్తుందిరా. రే అబ్బ సత్య అక్కడ పడున్నాడు, వెళ్ళి ఆఖరిసారి కాళ్ళకి దండ పెట్టుకుని వచ్చి నా ఇంట్లో చేరి దౌర్జన్యం చేయడానికి నీకు ఎన్ని గుండెలురా? చెప్తా బావా, నువ్వు చచ్చిపోలేదా? లేదురా, నీ చావు చూడడానికి బతికే ఉన్నాను. అయితే ఇంటి వాళ్ళు ఎవరికి సావు లేదా? మళ్ళీ బతికొచ్చేస్తారా? ఈ దత్తుడు ఒక్కడే కదా, ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నారు మీ అబ్బా కొడుకులు. నా వెనక ఏమీ బలగం లేదనుకున్నారు. చెప్తా రే, ఆ రోజు వీడిని చంపక మీరు పొరపాటు చేశారు, ఈ రోజు వీడిని చంపడంలో మేము పొరపాటు చేశాము. కానీ తప్పు దిద్దుకునే అవకాశం వీళ్ళిద్దరూ ఇచ్చారు. వీడి సంగతి, వీడి ఆస్తి రాబడ్డం సంగతి నేను చూసుకుంటాను. మీరు ఆ శ్రీధర్ గారి సంగతి చూసుకోండి. కోపడికి బావా, నువ్వు సంతకం పెట్టవనుకో బయట నీ కొడుకు చచ్చిపోతాడు, ఇక్కడ నువ్వు చచ్చిపోతావు. సంతకం పెట్టావంటే బిత్తగాళ్ళుగానే జీవితాంతం బతుకుతారు. పెట్టేయమ్మా. సంతకం పెట్టకపోతే నీ పరిస్థితి అదే. నా మాట విని పెట్టు. పెట్టను. ముందు మమ్మల్ని చంపి ఆ తర్వాత ఆయన చంపండి. కానీ మిమ్మల్ని చంపడం వల్ల మాకు వచ్చే లాభం లేదు. లాభం లేని పని నేను చెయ్యను. తప్పకండి. వెళ్ళాం. మా గొంతులో ప్రాణాలు ఉన్నంత వరకు ఆయన కాపాడతాం. ఆఖరిసారిగా చెప్తున్నాను, తప్పకండి. లేకపోతే మీరు చెప్తారా? వద్దమ్మా, వద్దు. మీరు తప్పుకోండి. మీరు ఊరుకోండి. కాదమ్మా, నా మాట వినండి. వద్దు బాబు గారు, మీకేమైనా అయితే అబ్బాయికి మా ముఖాలు చూపించలేం. అంతకన్నా ఇక్కడ చావడమే మంచిది.
స్టాప్ ఇట్. శ్రీధర్, ఈ రోజు నా ప్రాణాన్ని కాపాడింది నేను సంపాదించిన ఆస్తి అంతస్తు కాదు, నువ్వు సంపాదించిన ఈ ఆత్మ. ఎంత సంపన్నులమైన ఆత్మీయులు లేని పేదవాళ్ళం మనం. ఏ ధనం లేకపోయినా అనురాగాన్ని పంచి ఇవ్వగలిగిన సంపన్నులు వీళ్ళు. అవును డాడీ, మానవత్వాన్ని కాపాడుతున్నది, మంచితనాన్ని నిలబెడుతున్నది ఇలాంటి మనుషులు. వాళ్ళు మనము ఒకటే అని గుర్తించిన ఈ రోజు మనకే కాదు, ఈ సమాజానికే మంచి రోజు. అరే అప్పుడే నేస్తున్నావు ఎందుకు స్టేషన్ వచ్చినట్టు? చూడు, నీకు సీట్ లేకపోయినా, టికెట్ రిజర్వేషన్ లేకపోయినా నీతో కలిసి ట్రావెల్ చేయడానికి ఐఎమ్ హ్యాపీ. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. డోంట్ వరీ, ఐ విల్ మేక్ యూ హ్యాపీ. నేను దిగా